పహల్గామ్ టెర్రర్ అటాక్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్లో 5 ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. ఈ డెసిషన్ వల్ల పాకిస్తాన్కి గట్టిగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందులో మోస్ట్ క్రూషియల్ డెసిషన్ వచ్చేసి ఇండియన్ వాటర్ ట్రీటీ 1960 అగ్రిమెంట్ని పూర్తిగా క్యాన్సిల్ చేశారు. అయితే ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ ప్రకారం రవి, బీస్, సట్లెజ్ అనే ఈస్టర్న్ రివర్స్ అన్నీ కూడా ఇండియన్ కంట్రోల్లో ఉంటాయి. వెస్టర్న్ రివర్స్కి వచ్చేసరికి జేలం, ఇండస్, చీనబ్ ఈ రివర్స్ అన్నీ కూడా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయి. అయితే ఈ రివర్స్లో ఉన్న 80% ఆఫ్ వాటర్ పాకిస్తాన్కి వెళ్తుంది. ఈవెన్ పాకిస్తాన్ ఇండియా నుంచి ఫ్లో అయ్యే రివర్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయింది. ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ డెసిషన్ ఏదైతే ఉందో ఈ డెసిషన్ పాకిస్తాన్ ఎకానమీ మీద గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ పాకిస్తాన్ నేషనల్ ఇన్కమ్ 23% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. ఎస్పెషల్లీ పాకిస్తాన్కి సంబంధించిన పంజాబ్, సింధ్ ప్రోవిన్సెస్లో ఉన్న అగ్రికల్చర్కి ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ అని చెప్పాలి. ఏదైతే ఇండియన్ పాకిస్తాన్ బార్డర్స్లో ఉన్న టెర్రరిజంకి పాకిస్తాన్ సపోర్ట్ ఆపనంత వరకు కూడా ఈ రూల్ని ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.